to India Now News. This is Bindu. Details చూస్తే విశాఖలోని గాజువాక వడ్లపూడి పవన్ సాయి ఆసుపత్రిలో అచ్యుతాపురం సేస్ బాధితులకు హోంశాఖ మంత్రి అనిత చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధితులకు పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మృతి చెందిన వారికి ₹1 కోటి, పూర్తిగా గాయాలైన వారికి ₹50 లక్షల అందజేశామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బాధితులకు అండగా ఉన్నామని అన్నారు. ఆసుపత్రిలో బాధితుల కుటుంబాలతో మాట్లాడి వారిని ఓదార్చారు. అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటారని హామీ ఇచ్చారు. చెక్లు కాకుండా డైరెక్ట్ గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది. అది కూడా వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫామ్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి ఒకసారి రీచెక్ చేసుకున్నాం. మేము కూడా విషయం ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజలకి జవాబుదారీతనం ఉండాలనే కాన్సెప్ట్లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్లోకి వెళ్ళి రాత్రి అంతా కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా అదే స్పాట్లో మేము ఉండి సహాయ చర్యలు తీసుకోవడం సహాయ చర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదే విషయం చెప్పడానికి ఎస్ ఇప్పుడు చెప్పారు. విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. సో ఇక్కడ మాకు ఐడెంటిఫికేషన్ విషయంలో అది నోటిఫై అవ్వలేదు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ మెడికవర్కి వచ్చారు. మెడికవర్ నుంచి ఇక్కడికి వచ్చారు. అసలు టెక్నికల్గా అతని పొజిషన్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఆపరేషన్ చేశారు. ఒక ప్రోటోకాల్ నడుస్తుంది, మెడిసిన్ ప్రోటోకాల్ నడుస్తుంది. సో మళ్ళీ తిరిగి ఎలా చేయాలనేది డాక్టర్స్ కూడా చూస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. అనకాపల్లి క్యాంప్ కార్యాలయంలో ఎంపీ సీఎం రమేష్, ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక అవివేకంతో మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన వెంటనే కలెక్టర్ విజయ్, ఎస్పీ దీపిక, మహిళా అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. ఇది జగన్మోహన్ రెడ్డికి కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రమాద బాధితులకు భారీ ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే పట్టించుకోవడం లేదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మతి భ్రమించినట్లుగా ఉందన్నారు. అధికారులు ఆ ప్రదేశానికి వెళ్ళలేదు, ఆలస్యంగా వెళ్ళారు. సంఘటన జరిగిన వెంటనే 40 నిమిషాల్లో జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, మిగతా అధికారులందరూ కూడా అక్కడి నుంచి అందరితో మాట్లాడుతున్నారు, హాస్పిటల్తో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేశారు, ముఖ్యమంత్రి కార్యాలయానికి విషయం తెలియజేశారు. అక్కడ ఎవ్రీ మినిట్ ఏమి చేయాలి, ఏమి జరుగుతుంది, అంబులెన్స్లు తీసుకురాలేదని చెప్పి ఈయన చూశాడా? ఎవరన్నా చూశారా? అసలు అక్కడ పేషెంట్ని, చనిపోయిన వాళ్ళని అసలు ఆ భయంకరమైన వాతావరణంలో ఒక మహిళా కలెక్టర్గా, మహిళా ఎస్పీగా అక్కడ ఉండి ఆ రెస్క్యూ చేశారంటే వారిని అభినందించింది పోయి వారిని విమర్శిస్తున్నాడంటే నీకు ఎంత బాధ ఈ ప్రభుత్వం పైన కలుగుతుందో చూస్తున్నాం. సంఘటన జరిగింది, చాలా ఘోరంగా జరిగింది. అసలు ఆ బ్లాస్ట్ అయిపోయి ఆ వాల్సే బయటకు వచ్చి, బాడీస్ కూడా బయటకు వచ్చి ఇచ్చేస్తే ఆ ప్రాంతంలో ఏదైతే రెడీగా వెహికల్ ఉందో ఆ ప్రాణం కాపాడాలి అనే ఉద్దేశంతో వారిని హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్లు వచ్చాయి. అంబులెన్స్ రావడానికి 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ పడుతుంది. అయినా కూడా అక్కడ ఏ వెహికల్ అందుబాటులో ఉంటే ఆ వెహికల్ అందుబాటులో తీసుకొని హాస్పిటల్కు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మీరు కావాలంటే ఎయిర్ అంబులెన్స్లు తీసుకొని ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో వారి ప్రాణాలను కాపాడుతామో అక్కడికి తీసుకెళ్ళండి. వారు చనిపోయిన వారిని గవర్నమెంట్ ఆసుపత్రికి, కేజీఆర్ హాస్పిటల్కి తీసుకోవడం, మిగతా వాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకోవడం. మెడికేర్లో కొంతమందిని పెట్టారు, అచ్యుతాపురం కార్పొరేట్ హాస్పిటల్లో, అనకాపల్లి కార్పొరేట్ హాస్పిటల్లో కొంతమందిని పెట్టారు. ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో 3-4 హాస్పిటల్లో డివైడ్ చేసి ఎక్కడెక్కడ ఏ స్పెషలిస్ట్ ఉంటారో చూసుకొని పంపించారు. అటువంటిది నోటికొచ్చిన అబద్ధాలు, అసలు విషయం తెలియదు. అతను ముఖ్యమంత్రిగా అందుకే అంత ఫెయిల్ అయింది. పరిహారం చెల్లించకుండా పోతే ధర్నా చేస్తానంటాడు. పరిహారం ముఖ్యమంత్రి పల్నాడు
జిల్లా పెదకూరపాడు గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు అనుసారం పెదకూరపాడు మండల కేంద్రంలో గ్రామ సభలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి విన్నవించుకుంటే వారు వాటిలో ఉన్న ప్రయారిటీస్ చూసి ఏది ముఖ్యమో ఏది ఇంపార్టెంటో చూసి వాటిని రిలీజ్ చేయటం, అట్లానే డ్రైన్స్ గురించి ఒక అర్జీ కూడా రెడీ చేయడం జరిగింది. వాటిని మేము అన్ని క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆ ఫండ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం అందినప్పుడే దేశం బాగుపడుద్ది అనేది ఒక నినాదం. గ్రామాలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. గ్రామాలు పటిష్టంగా ఉండాలి. గ్రామాలు పటిష్టంగా ఉండాలంటే గ్రామాల్లో ఉన్న మన వ్యక్తుల మనస్తత్వాలు కూడా బాగుండాలి. గ్రామంలో అంటే మనం ఇది సభకు సంబంధం లేని సబ్జెక్ట్ చెప్తున్నానండి మీకు. మనం ప్రతి ఒక్కరూ పొలాల్లో మనం పొలం దున్నుకుంటా ఉంటాం. పొలం గట్టు మాత్రం ముళ్ళకప్పులు ఉంటాయి, దాన్ని కొట్టడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయం. అట్లానే రోడ్డు పక్కన ఎవరికి వారు మన పొలాలు గట్లు కూడా బాగు చేసుకొని ఆ పొలం పక్కన గట్టు పక్కన ఉన్న రోడ్డు కూడా బాగు చేసుకుంటే, ఏదైతే మీరు మాపై నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఏ విధంగా అయినా కానీ వాటిని నిజం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. అలాగే వేదికపై ఉన్న పెద్దలు శ్రీధర్ గారికి, ఎమ్మెల్యే గారు ప్రవీణ్ గారికి, బుజ్జి గారికి, మీ సర్పంచ్ గారు రాజు గారికి, రమేష్ గారికి కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంది. ఈ గ్రామ సభకి ఎందుకు పెట్టారు అనేది మీకు ఈ పాటి కొద్దిగా బాగానే అర్థమైంది. ఎన్ఆర్జిఎస్ ప్రతి సంవత్సరం కూడా ఇన్ని పరిదినాలు కేటాయించాలి, ఆ పరిదినాలతో మన గ్రామంలో అభివృద్ధి ఏం చేసుకోవాలి అనే దానిపైన ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది. అయితే ఇటువంటి గ్రామ సభ గడిచిన 4-5 సంవత్సరాలు ఎప్పుడైనా జరిగిందా? లేదు. కానీ ఈరోజు పెట్టడానికి కారణం ఏమిటి అంటే, మొన్నటి దాకా గ్రామ సభ లేకుండా మీ వైపు నుంచి ఏదైతే గ్రామంలో ఉండేవారు కానీ గ్రామ స్థాయిలో ఉండే అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని 5 మండలాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన గ్రామ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాయదుర్గం మండలంలోని గ్రామదట్ల గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీల నిర్మాణానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లుగా కాలువ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రణాళికలు రూపొందించాలని గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. కానీ గ్రామాలు బాగుండాలా, గ్రామాల్లో ప్రజలు బాగుపడాలని ఆలోచన చేస్తూ అందుకు అనుగుణంగా నిర్ణయాలు చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 5 ఏళ్ళు ఇందాక రాజశేఖర్ చెప్పారు, సర్పంచ్గా నేను
ఎన్నికైన తర్వాత నెల్లూరు జిల్లా నువ్వురుపాడులో నిర్వహించిన గ్రామ సభకు జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు జన్మదినం సందర్భంగా గ్రామ సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల్లో తమ గ్రామ అవసరాల కొరకు చైతన్యం రావాలని, ఉపాధి పనులకు సంబంధించి గ్రామాల్లో చేయవలసిన పనుల నమోదుకు, పర్యవేక్షణకు ప్రజల ఆసక్తి ఎంతో అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తమ గ్రామ సమస్యలను తీసుకెళ్లారు. సూచనలు వస్తాయి గ్రామ సభల నుంచి. ఇదన్నీ కూడా చూసుకొని ఏపీఓ స్థాయిలో మండల్ ప్లాన్ అడిషనల్ గా ప్రిపేర్ చేయడం జరుగుతాయి. దాంట్లో మీరు చెప్పినట్టు మెటీరియల్ కాంపోనెంట్ సంబంధించిన ఏదైనా వర్క్లు కావాలంటే ఖచ్చితంగా టేకప్ చేస్తాం. స్టార్ట్ చేసుకోవచ్చా? అందరికీ నమస్కారము. ఈరోజు మనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 722 గ్రామ పంచాయతీలో కూడా మనం గ్రామ సభలు అయితే జరిపిస్తున్నాము. జిల్లా స్థాయిలో ఇప్పుడు 38 మండలాల్లో ప్రతి మండలాలకి సంబంధించి జిల్లా స్థాయి నుంచి స్పెషల్ ఆఫీసర్ను కూడా వేసి ఉన్నాము. వాళ్ళందరూ కూడా ఒక ఇన్వైటీ కింద ప్రతి ఒక్క గ్రామ సభలో ఆ మండల స్థాయిలో గ్రామ సభలు ఇప్పుడు వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు ఈరోజు. అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఎంపీడీఓలందరికీ కూడా చెప్పి ఎంపీడీఓ స్థాయి నుంచి మండల స్థాయిలో సిబ్బందులను కూడా గ్రామ సభలు అటెండ్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. ఈరోజు మార్నింగ్ చూసినట్లయితే సుమారుగా 100 గ్రామ సభల దాకా ఆల్రెడీ జిల్లాలో కాంటాక్ట్ అయి ఉన్నాయి. మనకు సాయంత్రం లోపల ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ సభలన్నీ కూడా కండక్ట్ చేస్తాం అనుకున్నాము. దీనిలో ఒక 4 అంశాల మీద డిస్కషన్ బాగా జరగాలి అని చెప్పి ప్రభుత్వాల నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈరోజు కూడా మనం గ్రామ సభలు మొదలు పెట్టినప్పుడు కూడా సిఓజెడ్పీ గారు అదన్నీ కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్లీ ఏంటంటే ప్రతి ఒక్క గ్రామాన్ని స్వర్ణ గ్రామం కింద ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము అనే ఆ ఒక్క విషయం మీద మనం ఇక్కడ చర్చలు అయితే జరగాల్సిన అయితే అవసరం అయితే ఉంది. దీనిలో భాగంగా ఒకవేళ ఇండివిజువల్గా ఒక మనిషికి సంబంధించి ఏమైతే సదుపాయాలు ఇవ్వగలుగుతామో, వాటర్ కనెక్షన్స్ కావచ్చు, ఎల్పిజి కనెక్షన్స్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇలాంటివి దాని గురించి మాట్లాడడం. కానీ దాంతోపాటు ఒక కమ్యూనిటీ, ఒక గ్రామం సంబంధించి ఏమైతే సదుపాయాలు కావాలో మనకు చూస్తే రోడ్డు అంటే మన గ్రామం నుంచి బయటికి వెళ్ళిన రోడ్డు 2 రోజుల క్రితం సెక్యూరిటీ గార్డ్ వైద్యం చేయడంతో వ్యక్తి మృతి చెందిన ఘటనపై డీసీహెచ్ఎస్ రవిపాల్ స్పందించారు. ఈ మేరకు రాయదుర్గం ప్రభుత్వ హాస్పిటల్లో తనిఖీ చేశారు. హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యంపై మండిపడ్డారు. హాస్పిటల్లో రోగుల చికిత్సపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది డ్యూటీ రికార్డులను పరిశీలించారు. సూపరింటెండెంట్ మాధవి హాస్పిటల్లో నిర్లక్ష్యంతో హాస్పిటల్లో తప్పులకు కారణం అవుతుందన్నారు. సెక్యూరిటీ గార్డ్ చేసిన వైద్యం వికటించి వ్యక్తి మృతిపై సంబంధిత డ్యూటీ నర్సులపై సెక్యూరిటీ గార్డ్ పై విచారణ జరిపి తగు చర్యలు చేపట్టి శిక్ష విధిస్తామన్నారు. ప్రభుత్వ వైద్యులు సొంత క్లినిక్ లో ఎక్కువ సమయం కేటాయించడంపై ఆగ్రహించారు. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలండి డాక్టర్ గారు. ఊరికే ఆయన పని లేక ఇక్కడికి రాలా, ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. వచ్చిన వాడికి కరెక్ట్గా మీరు డయాగ్నోసిస్ రాసి ఇది ఫలానా వ్యక్తి, ఫలానా పేషెంట్ ఫలానా జబ్బుతో వచ్చాడు, స్టాటిస్టిక్స్లో ఒక లెక్క, ఇదిగో ఈ జబ్బుతో వచ్చాడు అనేది మనకు అవసరం కదా. ఏంటి ఓకే, ఏం పని లేక వచ్చాడు అనుకున్నారు హాస్పిటల్కి? పని లేక వచ్చాడు ఆయన. కాళ్ళు నొప్పులు అని చెప్పి హాస్పిటల్కి వస్తే నువ్వు టాబ్లెట్ ఇవ్వకుండా పంపితే ఎట్లా? ఇచ్చావు, ప్యాంటాప్ ఇచ్చావు, క్యాల్షియం ఇచ్చావు, 2 తగ్గిపోద్దా? కొంచెం మనకు ఒక పద్ధతి ఉందని చూపిస్తాను. చాలా తప్పు. డేట్ ఆఫ్ బర్త్ యొక్క డేటానే లేదు. మొత్తం టౌన్ అంతా ప్రజలు వచ్చి అడిగి డేటా ఇక్కడ పోతుంది సార్. చూసుకోండి, ఆన్లైన్ డేటానే లేదు. అట్లా ఎవరైనా సమాచారం సరిగైన సమాచారం ఇవ్వలేకపోతే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను. చేస్తున్నారు ఎవరు అటెండెన్స్ ఏంటి ఇనిషియల్ వేసుకునేది లేదా?
మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. మీరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. భూమి హక్కుల చట్టాలు అనేకం ఉన్నాయని, అందుబాటులో 2024 ఆర్ఓఆర్ చట్టమే కీలకమని, దాంతోనే 80% ప్రజలు భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని భూ చట్టాల నిపుణులు ధర్నీ కమిటీ సభ్యుడు భూమి సునీల్ కుమార్ అన్నారు. మహబూబాబాద్ నగర్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన కొత్త ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై జరిగిన చర్చ, ప్రజల నుండి సలహాలు సూచనలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మురళీ నాయక్, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, లెనిన్ వత్సల్, టోపో రెవెన్యూ అధికారులు, రైతులు, రైతు సంఘం నేతల సందేహాలను నివృత్తి చేసే వారి నుంచి సందేహాలు, సలహాలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, ఒకప్పుడు ఆర్ఓఆర్ చట్టం వ్యవసాయ భూములకు సంబంధించింది మాత్రమేనని, రాబోయే ఆర్ఓఆర్ చట్టంలో వ్యవసాయ భూములతో పాటు ఆబాది ఇంటి స్థలాలు ఉంటాయని అన్నారు. భూమి నుంచి ఏ లాభం పొందాలన్న హక్కుల రికార్డు కీలకమని, ధరణిలో ఉన్న తప్పులను సవరించుకుంటూ ధరణిని హక్కుల రికార్డుగా కొనసాగించడానికి అవకాశం ఉందన్నారు. మీకు నాకు ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి వాళ్ళకి ఈ జీవితంలో ఇది పనికొచ్చే చట్టం, దీని కింద హక్కుల రికార్డు చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడే చట్టం కాబట్టి ఎంత చర్చ జరిగితే అంత మంచిది. ఈ చట్టం కొన్ని లక్షల మంది రైతుల జీవితాలకు సంబంధించిన చట్టం కాబట్టి ఇందులో జీవితం ఉంది, ఇంకు కాదు, రైతుల జీవితాలు ఉన్నాయి. జీవితాల కోణంలో ఆలోచిస్తే ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కరించబోతుందో మనకు అర్థమవుతుంది. 2011లో కౌలుదారుల కోసం ఒక చట్టం వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రఘువీరారెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఎల్ఈసి కార్డుల చట్టం అంటాం, రుణ అర్హత కార్డుల చట్టం అని, అధీకృత సాగుదారుల చట్టం పేరు, లైసెన్స్ కల్టివేటర్స్ యాక్ట్ పేరుతోటి కౌలుదారులకి గుర్తింపు కార్డులు ఇవ్వడం కోసం ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చినప్పుడు కూడా ఇట్లాగే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీటింగ్లు పెట్టి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాల ఆధారంగా అసెంబ్లీలో చట్టమైంది. ఈ రోజు కూడా చాలా ఉపయుక్తంగా ఉంది ఆ చట్టం. ఒక మాట చెప్పాలి, ఇదేదో గాలిలోంచి ఊడిపడిన ముసాయిదా కాదు. ఈ ముసాయిదా కనుక చట్టం అయితే తెలంగాణకి 5వ ఆర్ఓఆర్ చట్టం అవుతుంది. ఈ 5వ ఆర్ఓఆర్ చట్టం అవుతుంది. గడిచిన 4 ఆర్ఓఆర్ చట్టాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ముసాయిదా రూపొందింది. 1936, 1948, 1971, 2020, ఇప్పుడు ఇది వస్తే 2024 ఆర్ఓఆర్ యాక్ట్ 48 డిస్ప్లే చేయడం జరుగుతుంది. బ్రీఫ్గా అంటే పూర్తిగా కాకుండా సూక్ష్మంగా బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఈ సబ్జెక్ట్ లో మనకి వెళ్ళడం జరుగుతుంది. ఓన్లీ సూచనలు మాత్రమే చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన గవర్నమెంట్ కూడా సూచనలే కోరుతుంది. కాబట్టి గౌరవ ఆర్డీఓ తొర్రూరు గారిని వేదికని అలంకరించారు. ఇది మొత్తం మన తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి వర్తిస్తుంది ఈ చట్టాన్ని. నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికప్పుడు ఏ తేదీలో అయితే అమల్లోకి వస్తుంది అనేది మనం తర్వాత చూడడం జరుగుతుంది. నెక్స్ట్ రికార్డ్ పరంగా ఉన్న రైతులకు సేద్యం లేదు సార్, మీరు గమనించాలి సార్. మేము అభ్యర్థిస్తున్నాం, మీకు ఆదేశిస్తాను, మీకు సూచన ఉండగా నేను కూడా అతనితో డిస్కషన్స్లో పాల్గొంచుకున్నాను. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గతంలో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ ఇప్పుడు ఇవ్వబోయే కొత్త పాస్ పుస్తకాలు ఏమైనా ఇస్తే అవి కానీ ఏవి కూడా చట్టపరంగా కోర్టుల్లో టైటిల్ గ్యారెంటీ కానే కాదు. అతనికి సంపూర్ణమైనటువంటి హక్కులను దగలపరిచే విధంగా ఈ చట్టం రూపొందించవల్ల అల్టిమేట్గా ఆ టైటిల్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కాలంలో ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ లో గ్లోబల్ లీడర్ ఆయన కేన్స్ అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇబ్రహీంపట్నం శాసనసభ సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో 7 రాష్ట్రాల్లో 10 పట్టణాల్లో క్రేన్స్ టెక్నాలజీ సంస్థ విస్తరించి ఉందని, ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటు చేయడం శుభసూచకమని, 2018 కోట్ల పెట్టుబడితో హై ప్రిసిషన్ ఎలక్ట్రానిక్ అసెంబ్లీ, 3D ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎసేబుల్ అత్యాధునిక తనిఖీ వ్యవస్థలు, లీడ్ ఫ్రీ ఆర్ఓహెచ్ఎస్ కంప్లైంట్ ప్రాసెస్లతో సహా తాజా తయారీ సాంకేతికలను సౌకర్యం కలిగి ఉంటుందని అన్నారు. ఈ ఎలక్ట్రానిక్ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంతంలోని 2000 మంది యువకులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇబ్రహీంపట్నం ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడ యువతకు ఉపాధి అవకాశంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ లో గ్లోబల్ లీడర్ అయిన
కేన్ సంస్థను తమ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఇక్కడ వారి అదృష్టమని అన్నారు. ఇలాంటి కాలుష్యం లేని సంస్థలకు అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, కేన్స్ టెక్నాలజీ సంస్థ చైర్మన్ సబితా రమేష్, ఎన్డి రమేష్ కన్నన్ తదితరులు పాల్గొన్నారు. Plastic molding machines with maximum tonnage of 350 tons. The process of plastic molding will be fully and then we probably continue the program after that. Thank you so much. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న ముఠాను యాచారం పోలీసులతో కలిసి మహేశ్వరం ఎస్ఓటీ జోన్ బృందం అంతరాష్ట్ర మాదక ద్రవ్యాల రాకెట్ ని ఛేదించింది. మహేశ్వరంలోని స్పెషల్ ఆపరేషన్ టీం సిబ్బంది యాచారం పోలీసులతో కలిసి సమన్వయంతో చేపట్టిన ఆపరేషన్లో యాచారం మండలం మాల్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో వాహనాలను తనిఖీ చేస్తుండగా దాదాపు 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజ్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 6 మంది నిందితులు ఉండగా 2 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, 1 కార్ను స్వాధీనం చేసుకున్నారు. కనిపించిన వ్యక్తులను ఆపడానికి ప్రయత్నిస్తే దాంట్లో 2 పారిపోవడం జరిగింది. 2ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది కేసు యొక్క సంక్షిప్త సమాచారం. వివరాల్లోకి వెళ్తే కొర్ర బాబురావు, బురుండి కామేశ్వరరావు, షేక్ మస్తాన్ వలీ, దుడ్డు మహేశ్వరరావు, శ్రీనివాస్ నాయుడు, గిరీష్ అనే 6 మంది వ్యక్తులు ఈ నేరంలో పాత్ర ఉంది. ఇందులో ముఖ్యమైన వ్యక్తి శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి నర్సీపట్నం చెందినవాడు, విశాఖపట్నం జిల్లా. ఈ వ్యక్తి ఆ ప్రాంతంలో గంజాయిని సేకరించి మల్లేశ్వరరావు, మస్తాన్ వలీ వీరిద్దరు కూడా విశాఖపట్నం జిల్లా వాస్తవ్యుల ద్వారా, అలాగే కొర్ర బాబురావు, కామేశ్వరరావు అనే వ్యక్తులను పెడలర్స్గా ఉపయోగించుకుంటూ బెంగళూరుకు తరలించి అక్కడ గిరీష్ అనే వ్యక్తి ద్వారా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళు ఈ రూట్లో రావడానికి కారణం ఏంటంటే చెక్ పోస్టులు ఉండవనే దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు యాక్చువల్గా నర్సీపట్నం నుంచి బయలుదేరి మాచాన్ మీదుగా నేషనల్ హైవే ఎక్కాలని అనుకున్న తరుణంలో పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా రహదారి మీద ఉండటంతో మాల్ వైపు, మన వైపు స్టేట్ హైవే 19 వైపు రావడం జరిగింది. ఈ సమాచారాన్ని ముందుగా పసిపెట్టిన డీసీపీ మేడం గారు మరియు అలాగే ఎస్ఓటీ టీం వాళ్ళు యాచారం పోలీసును అలర్ట్ చేయడంతో నిన్న సాయంత్రము 5:39 వెహికల్ చెకింగ్లో ఈ యొక్క వాహనాలను క్రమక్రమంగా చేయటంలో ఒక కారు AP 39HW 0623 అనే కారును ఇంటర్సెప్ట్ చేసి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు రుణమాఫీపై బీజేపీ రైతు ధర్నా చేపట్టింది. ఈ ధర్నా కార్యక్రమానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గోడం నాగేష్ తో పాటు రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీలోపు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంతో మంది రైతులకు రుణమాఫీ చేశారు, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం విడ్డూరమన్నారు.
రాష్ట్ర మంత్రులే పూర్తి రుణమాఫీ కాలేదని చెప్తుంటే ముఖ్యమంత్రి పూర్తి రుణమాఫీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేవుళ్లపై ఓట్లు పెట్టి రుణమాఫీ చేశామని మాట తప్పిన ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్రానికి అరిష్టం జరిగిందని, తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం పోవాలని ప్రతి గుడిలో పూజలు చేస్తున్నామన్నారు. 15 ఆగస్టు మీటింగ్ లో అందరికీ రుణమాఫీ చేశారని చెప్పారు. మరి రైతన్నలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి మాకు రుణమాఫీ జరగలేదు, మా అందరికీ కూడా రుణమాఫీ జరగలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ దాని మీద సమీక్ష చేస్తూ ఉన్నారు. అంటే రుణమాఫీ వారు చేశామని చెప్పిన మాట వాస్తవం కాదని, వారు రుణమాఫీ చేశామని చెప్పి అబద్ధాలు చెప్పామని చెప్పకనే ఒప్పుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యం, వారి స్వయంగా వారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముందు చెప్తా ఉన్నారు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని. వారి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంకా 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సి ఉందని. అంటే వారి అబద్ధాల బూటకపు మాటల మీద, అబద్ధాల మాటల పురాతన మీద ఏర్పాటైనటువంటి ప్రభుత్వం, ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని ప్రభుత్వం మళ్ళీ రైతన్నలకు మోసం చేయడానికి ఈరోజు రైతన్నలనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసింది. ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ, ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టేటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతన్నలతో సహా దేవుళ్ళను కూడా మోసం చేసిండు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఈరోజు మళ్ళీ రుణమాఫీ చేయకుండానే రుణమాఫీ చేశానని అబద్ధాలు చెప్తా ఉన్నారంటే వారి సాహస మంత్రులే చెప్తా ఉన్నారు. వారి వెంట ఉన్న మంత్రులే మరి రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి అబద్ధాలు ఈ రకంగా బయటపడేది తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏదో మాయ మాటలు చెప్పి తప్పించుకుందామని చూస్తున్నారేమో. జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మాటల మీద మీరు ఎన్నికలకు వెళ్ళి ప్రజల ఓట్లు దండుకున్నారో ఆ సమాజానికి మీరు ఖచ్చితంగా మరి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు రుణమాఫీ అన్న చేయండి, లేదా బహిరంగ క్షమాపణ చెప్పి మీ వల్ల కాదు అని చెప్పి రాజీనామా అన్న చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అమాయకమైనటువంటి రైతులు, కేవలం పంటలు నమ్ముకొని, భూమిని నమ్ముకొని కష్టపడేటువంటి రైతులు ఈరోజు ఎంతో కష్టపడి వారు రూపాయి జమ చేసుకొని మరి కట్టేటువంటి ఈ రుణాలకి మాఫీ చేస్తామని మీరే చెప్పారు. మరి కొంతమందికి మనందరం కలిసి కట్టుగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఏదో ఒక రకంగా ఈ మమ్మల్ని డివైడ్ చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనకు న్యాయం జరగాలన్నా, అందరికి రుణ విముక్తులు జరగాలన్నా అందరం కలిసి కట్టుగా ఒకటిగా ఉండి అందరం కలిసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేద్దామని కూడా పిలిపిస్తున్నా. మిత్రులారా, కేవలం బూటకు మాటలతోటి ఏ రకంగానైతే 420 హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నదో, ఏ రకంగానైతే 420 హామీలు ఇచ్చి పూరిత పునాదుల మీద నిర్మాణమైన ప్రభుత్వం ఉన్నదో. నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దోస్త్ మీట్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ క్రికెట్ మీట్ పోటీలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం శాంతి భద్రతల పర్యవేక్షణలో బిజీగా ఉండే పోలీసులకు ఈ క్రీడా పోటీలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనకాపల్లి సేజ్ లో ఎసెన్షియా ఫార్మా ప్రమాద ఘటనపై న్యాయ విచారణ చేయాలని ఫార్మా కంపెనీలు ఇతర పరిసరాల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ భద్రతా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఫ్యాక్టరీల్లో మిషనరీల నాణ్యత లోపంతో కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఫ్యాక్టరీ యజమానులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సంపాదించాలని ఆలోచనతో ప్రమాదాల కారణమవుతున్నాయని అన్నారు. ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు తూతూ మంత్రంగానే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అరవోకగా జరుగుతున్నాయని అన్నారు. ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ పాటించకపోయినా కొత్తగా వెలుస్తున్న రసాయన ఫ్యాక్టరీలకు అనుమతులు జారీ చేస్తున్నారని విమర్శించారు. అనకాపల్లి ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు, కార్మికుల ప్రాణాలకు రక్షణ, కార్మికుల ప్రాణాలకు రక్షణ, ప్రమాదాల నివారణకు ప్రభుత్వ చర్యలు, పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ.
అనకాపల్లిలో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి ఇప్పటికీ 18 మంది మరణించి అనేక మంది తీవ్ర గాయాలతో ఇవాళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొనసాగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈ ఎసెన్షియా కంపెనీ అనేది అమెరికన్ కంపెనీ. మరి భారతదేశంలో ఎందుకు పెట్టారు ఈ పరిశ్రమ అంటే ఎటువంటి సేఫ్టీ సౌకర్యాలు పాటించకపోతే అమెరికాలో కంపెనీ నడవడానికి వీల్లేదు. అంత కఠినంగా ఉంటాయి కార్మికుల జీవితాల పట్ల అమెరికా ప్రభుత్వం అక్కడి కార్మికులకి రక్షణ కల్పించేటువంటి ఏర్పాట్లు చేయకపోతే. ఈ నెల 26న చిత్తూరు నగరంలోని మార్కెట్ చౌక్ వద్ద వెలిసిన కామాక్షి సమేత అగస్తీశ్వర ఆలయంలో కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాలభైరవ పూజలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధినేత వెంకటేష్ తెలిపారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 7 గంటలకు గోపూజ, అశ్వపూజ, సునక పూజ, ఆలయ ప్రదక్షిణ, 8 గంటలకు రెండవ కాల పూజ, అష్టభైరవ పూజ, ప్రధాన భైరవ పూజ నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 1:30 మహాపూర్ణాహుతి, దీపారాధన, సాయంత్రం 4 గంటలకు 64 రకాల సుగంధ ద్రవ్యాలతో కాలభైరవ స్వామికి ప్రత్యేక అభిషేకం, సాయంత్రం 7 గంటలకు 81 కలశాలతో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు, మహా అభిషేకం, రాత్రి 8 గంటలకు తీర్థ ప్రసాద వినియోగం, రాత్రి 10 గంటలకు సహస్రనామార్చన, మహాహారతి నిర్వహిస్తామన్నారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పాత్రలు కావాలని కోరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం కార్యక్రమాలు అనేది స్వామివారి చెప్పారు, తమిళ చెప్పారు. అదేవిధంగా తెలుగులో కూడా కార్యక్రమం ఏమంటే చిత్తూరు పట్టణంలో మొట్టమొదటిసారి కాలభైరవ పూజ ఇక్కడి నుంచి మొదలైనది. ఆ తర్వాత ఎన్నో గుళ్ళు చేసిన కానీ ఇంత శ్రేష్టమైన పూజ అనేది శివాలయంలో జరగడం విశేషమైనది. అష్టాష్టక భైరవం అని చెప్పారు. 8 మంది భైరవులు. ఆ 8 మంది కింద ఒక్కొక్కరు భైరవుల కింద 7 మంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి 64 మంది భైరవులు ఉంటారు. ఈ 64 మందికి విశేషమైన పూజలు జరుగుతాయి. కాబట్టి చిత్తూరు పట్టణంలో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ స్వామి యొక్క కృపా కటాక్షలు అనుగ్రహం ఉండాలనేసి మన సారా ప్రార్థన చేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి. ఓం నమః శివాయ. సోమవారం చెప్పండి. సోమవారం 26వ తారీఖు ఉదయం గోపూజ, అశ్వపూజ, శనుక పూజ జరుగుతాయి. అదేవిధంగా అష్టాష్టక భైరవ హోమం జరుగుతాయి. రెండు నమ పార్వతీపదయే. ஏகம்பத்துடை வானாய் போற்றி, பாகம் பெண்ணுருவானாய் போற்றி, கைலை மலையானே போற்றி, காவாய் கனகத்திரளே போற்றி, கண்ணார் அமுத கடலே போற்றி போற்றி போற்றி. அரஹர நம பார்வதீபதயே. சித்தூர் ஸ்ரீ காமாட்சம்பிகா சமேத அகஸ்தீஸ்வர ஆலயத்தில் அமைந்திருக்கும் கால பைரவ சுவாமிக்கு கோகுலாஷ்டமி அன்று அதி చిత్తూరు జిల్లా గంగవరం మండలం మారేడుపల్లెలోని టపాకాయల తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆవు మృతి చెందగా 2 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదవశాత్తు వ్యాపించిన మంటలతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. एम्बुलेंस फोन करा ఇవి బులెటిన్ లోనే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.